అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నారు. ఈ పౌలు మాట్లాడుతూ ఆ సందర్భాన్ని గురించి ఏమన్నారంటే ఐశ్వర్యము అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యాన్ని గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో 7 ఐశ్వర్యాల గురించి చెప్పబడ్డారు. ఈరోజు మన పాఠం 7 ఐశ్వర్యాలు. వాస్తవానికి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. చాలాసార్లు నేను ఈ విషయంలో వాపోతూ ఉంటాను. దేవుని వాక్యాన్ని వినండి, ఎన్నో కండిషన్స్, ఎన్నో రెగ్యులేషన్స్ ఎన్ని పెట్టినా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాక్యాన్ని వినాలి అని. ఈ పాట కూడా వాక్యం వినటం వల్ల ఏం జరుగుతుందని చెప్పడానికి ఉద్దేశించబడిన సంగతే. వినకపోతే ఏం కోల్పోతున్నాము? నాకు ఎన్ని పనులు అయితే చేయొచ్చు, బయట పనులు చేయొచ్చు, లేకపోతే సహాయ కార్యక్రమాలు చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా దేవుని వాక్యం వినటం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు అదేమిటి అనే విషయాన్ని గురించి కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో దేవుని వాక్యం వినటం వల్ల జరిగేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందో ముందుగా యెషయా గ్రంథంలోకి వెళితే ఒక మాట చదివి ముందుకు తీసుకువెళ్తా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదివితే, ఏ ఆత్మ కంటే గాఢ నిద్ర ఆత్మను ఉపరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు గాఢ నిద్ర ఆత్మ అన్నారు. ఏ ఆత్మ కండి? చాలా మంది ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ గాఢ నిద్ర ఆత్మలో ఉంటారు. ఆ మాటలు వ్యత్యాసం ఏంటో ఈరోజు పాఠం అంతా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు రాసుకోండి, పరిశీలనగా తెలుసుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది. గాఢ నిద్ర ఆత్మ జరిగించేటువంటి కార్యం ఏమిటో, దేవుని యందు ఐశ్వర్యం ఎలా ఉంటుందో చెప్పాలి అంటే మొదటిగా ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 7 ఐశ్వర్యాల గురించి చెప్తున్నాను నేను. మొదటి ఐశ్వర్యం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుని కృపామయుడ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రేమి యందు ఆయన రక్తం వలన విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నారు. మొట్టమొదటి ఐశ్వర్యం ఏమిటంటే 7వ వచనంలో అన్నారు కదా, కృపా మహదైశ్వర్యము అన్నారు. ఇంగ్లీష్ లో దీన్ని రిచెస్ అన్నారు. కృపా మహదైశ్వర్యము జాగ్రత్తగా గమనించండి. ఈ కృపా మహదైశ్వర్యం గురించి ఏ ఐశ్వర్యాకైనా మీకు 7 ఐశ్వర్యాల గురించి చెప్పేటప్పుడు సాధారణంగా దేవుడి దగ్గరికి వస్తే, దేవుడి వాక్యాన్ని వింటే, దేవుడి సన్నిధిలోకి వస్తే ఐశ్వర్యవంతులు అవుతాము అనే భావన ఉంటారు. ఈ ఐశ్వర్యం అనే భావన భౌతిక ఐశ్వర్యం అవినా అవ్వకపోయినా ఇక్కడ ఇచ్చే ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిగేటువంటివి. ఈ ఐశ్వర్యాలలో మొదటి ఐశ్వర్యం అట కృపా మహదైశ్వర్యము. జాగ్రత్తగా వినా. సాధారణంగా యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు మనకి ఏమొస్తుందయ్యా అంటే, మన పాపాలు క్షమించబడినప్పుడు మనకు కృప వస్తుంది. ఏమొస్తుందండి? కృప. ఆయన క్షమిస్తాడు కదా, ఆయన రక్షిస్తాడు కదా, మన పాపాలన్నింటినీ మర్చిపోమని చెప్తాడు కదా, ఆయన ఇది పరిశుద్ధులుగా జీవించండి అని చెప్తాడు కదా, దీన్ని కృప. అయితే ఇక్కడ కృపా మహదైశ్వర్యము అన్నారు. కృపా మహదైశ్వర్యం ఎలా వస్తుందంటే, దేవుడి నుంచి వచ్చేది మనకి కృప అయితే, మనం ఇతరులకు క్షమించేటప్పుడు వచ్చేది కృపా మహదైశ్వర్యం. ఏం చేయాలండి? దేవుడు మనల్ని క్షమించాడు. మన ఎడలు ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని కష్టపెట్టినా మనకి ఏ భావం కావాలట? ఇతరులను క్షమించేటటువంటి మనసు మనకున్నట్లయితే ఈ భాగ్యానికి అర్హులవుతాం. కృపా మహదైశ్వర్యం. ఈ భావన ఎప్పుడు వస్తుందంటే, ఎంత ఎక్కువగా మనం క్షమించబడతామో అంత ఐశ్వర్యాన్ని పొందుతాం. మనం సాధారణంగా ఎంత కష్టపడితే అంత సంపాదించుకుంటాం అనుకుంటామో, కృపా మహదైశ్వర్యం అనేటువంటిది పొందుకోవటం సులువని నేను చెప్పను. ఎందుకంటే కష్టం. హృదయంలో బాధ ఉన్నప్పుడు, హృదయంలో వేదన ఉన్నప్పుడు, హృదయంలో కోపతాపాలు ఉన్నప్పుడు, హృదయంలో ఒక వికారమైన భావం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని విసుగుదలలో ఉంటాము. ఎదుటి వ్యక్తిని క్షమించే భావం మనకి రాదు, ఎప్పటికీ రాదు. మనం దేవుడి నుంచి కృపను పొందుకున్నాం, కానీ ఇప్పుడు కృపా మహదైశ్వర్యం కావాలి అంటే ఏ రీతిగా నువ్వు క్షమించబడ్డావో అదే రీతిగా
ఎదుటి వ్యక్తులు కూడా మనం క్షమించాలి. ఎదుటి వ్యక్తులు క్షమించడం అంటే ఏదో ఒకసారి జరిగే ప్రక్రియ కాదు. వాక్యాన్ని ఎందుకు వినాలో ఇప్పుడు నేను చెప్తాను. ఏదో ఒకసారి జరిగేది కాదు. ఏదో ఒకసారి కోపం వచ్చినప్పుడు ఇదిగో నా పట్ల నువ్వు తప్పుగా ప్రవర్తించావు కనుక క్షమించాను పో అంటే అవ్వదు. కోపం మరలా వస్తుంది, విసుగుదల మరలా వస్తుంది, అసూయ మరలా వస్తుంది, ద్వేషం మరలా వస్తుంది. జరిగిన సంఘటనలు మనసులో పుట్టినప్పుడల్లా కోపం వస్తానే ఉంటారు. అంటే కృపామహదైశ్వర్యాన్ని మనం కృపామహదైశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే అనుదినము మనం పరీక్షించుకో. ఉదాహరణకు మనం అనుకోగా మరి ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా అనుకోండి. ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా లేదా, ఒకవేళ పొరపాటున ఏ లోన్కైనా డిడక్ట్ అయిపోతే ఎప్పుడు చెక్ చేసుకోవాలో లేదా. ఎప్పుడైనా చెక్ చేసుకోకపోతే ఏదైనా సంబంధించినటువంటి అకౌంట్ లో కట్ అయిపోయింది అనుకోండి, తర్వాత మనకి తెలియదు. అందుకని అలర్ట్గా ఉంటాం. మన అకౌంట్ లో డబ్బు వెళ్తుంది, లేకపోతే ఇంట్లోనే మనం కొంత డబ్బు పెట్టాం, ధనం పెట్టాం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాం మనం పెట్టింది అక్కడ ఉందా లేదా అనేటువంటి. చెక్ చేసుకోకపోతే ఏమో చెప్పండి, అవునా కదా. మధ్యకాలంలో కథమైనా చెప్పాలనుకుంటా. ఒక ఆయన బంగారం దొరికింది, ఆయన చాలా ఎక్కువ బంగారం ఉంది. ఆ బంగారం అంతా ఏం చేశాడంటే పొలంలో కప్పెట్టాడు. పొలంలో కప్పెట్టి ప్రతిరోజు రాత్రి వెళ్ళి చూసుకుంటున్నాడు. చూసుకుని పెద్ద పెద్ద రాతి ఆ ఇంటికి సైజ్ అంత బంగారం ఉంది, అది చూసుకుంటున్నాడు వస్తున్నాడు. ఈ లోపల ఒక దొంగ చూశాడు. ఒక దొంగ చూసి ఇదేదో భలే ఉందా అని చెప్పేసి ఒకరు చూసుకుని వెళ్ళిపోయాక ఇదంతా పట్టుకుపోయాడు. పట్టుకుపోతే ఈ నెత్తి మళ్ళా చూసేసరికి అక్కడ రాళ్ళు ఉన్నాయి, బంగారం లేదు, నెత్తి మీద కొట్టుకుంటుంటే ఈ లోపల దారుపోయాక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇంకా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను బంగారం కష్టాన్ని కొంత ఇంట్లో తెచ్చుకున్నాను, నేను అప్పుడప్పుడు చూసుకుంటాను, మీరు చూసేసరికి లేదు అని అంటే పక్కన పంపించి ఇదిగో ఇదే బంగారం అనుకోవాలన్నాడు. ఇది కోపం వచ్చింది. ఏమయ్యా బంగారం పోయి నేను బాధపడుతుంది, ఎక్కించి బంగారం అంటున్నావు, ఏమయ్యా ఎందుకు పనికి ఉపయోగం లేదు. అలా చూసుకుంటూ ఉంటే రాయైనా బంగారమైనా ఉంటాయి కదా, అది దేనికైనా ఉపయోగపడాలి కదా, ఉదాహరణ అనుభవించాలి, ఎవరికైనా ఇవ్వాలి. అది అలాగే పెట్టుకుంటూ ఉంటుందా? దాన్ని పరీక్షించుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. మనసులో క్షమాగుణం కూడా అలాంటిదే. మనసులో క్షమాగుణం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, మనసులో ఉండేటువంటి క్షమాగుణం అనేటువంటిది ఇతరులను ఎప్పటికప్పుడు క్షమించాలి. ఎప్పుడు మన మనసులో లాభం అవునంటారా కాదంటారా? ఈరోజు క్షమిస్తాం, రేపు రోజు మనలో కోపం వస్తుంది, ఈ రోజు మనలో పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడో జరిగిన విషయాలు, అపవాది శరీర కార్యాలను మెల్లమెల్లగా మనలో రేకెత్తిస్తూ ఉంటాడు. అందుకని కృపామహదైశ్వర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కృపామహదైశ్వర్యాన్ని మనం కలిగి ఉండాలి అన్నట్లయితే ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి. వాక్యం దగ్గరికి రాని వాడికి మనసులో కోపం పోవాలి. అయితే దేవుడి వాక్యం హృదయంలో పనిచేయాలి. దేవుడి వాక్యాన్ని వినాలి. నీలో ఉండే కోపాన్ని పోవాలి, ద్వేషాన్ని పోవాలి. అయ్యా నేను మళ్ళా యథావిధిగా ఉండాలి అంటే కొన్నిసార్లు మనం ఎంత కోపాన్ని తగ్గించుకుందామన్నా మనసు అంటూ ఉంటుంది కదా, అయ్యా నేను కోపాన్ని తగ్గించుకుంటున్నాను కానీ ఎందుకో నేను సఖ్యతగా ఉండలేకపోతున్నాను, ఒక సంఘటన జరిగినప్పటి నుంచి మళ్ళీ నేను కలిసి ఉండలేకపోతున్నాను, ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో భార్య భర్తలు గొడవడుకుంటున్నారు. భర్త అంటున్నాడు కదా భార్యని, వెళ్ళిపో, నా ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటున్నాడు. ఆ భార్య అంటే ఇదిగో నా భర్తలో ఉండేటువంటి సాధారణ నా భర్తలో నుంచి నువ్వు బయటకు పోవాలి. ఏది కరెక్ట్ చెప్పండి, ఏది కరెక్ట్ కదా? ఇప్పుడు భర్తలో ఉండే ద్వేషాన్ని తొలగించాలి కానీ భర్తను పోమాకూడదు. అలాగే ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ విధమైనటువంటి ప్రక్రియలోనికి రావాలి అంటే వాక్యపు చర్య నీలో జరిగినప్పుడే కృప మహదైశ్వర్యాన్ని పొందుకుంటాం. ఎంత కృప పొందుకుంటే ఉపయోగం ఉందండి, అవునా కదా? ఎంత డబ్బు వచ్చి ఉపయోగమే ఉంది నిలబడకపోతే, ఎంత జీతం వచ్చి ఉపయోగమే ఉంది, ఎంత ఆదాయం వచ్చి ఉపయోగమే నిలబెట్టుకోకపోతే, కృప కూడా కృప మహదైశ్వర్యం అవ్వాలి. ఈరోజు దేవుని కృపను పొందుకున్నది ఎందుకయ్యా అంటే నేను కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. అయ్యా నా ప్రభుని ఎలా క్షమించాను అని యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఇదిగో బలితో పొడిచాడట. బలితో పొడిస్తే ఆ పక్కన నుంచి ఒక్కసారిగా నీళ్లు రక్తము కలిసి వచ్చాయట. నీలో కూడా కృపా మహదైశ్వర్యము రావాలి అన్నట్లయితే ఎప్పుడైతే వాక్యం చేత పొడవబడుతున్నావు, అందులో దేవుడు వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు నీలో క్షమ ప్రేమ అనేటువంటి బయటకు వస్తాయి. వాక్యం వినాలి, పొడవబడాలి. అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయంలో వారు వాక్యం విన్నప్పుడు 3,000 మంది యూదులు వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అనుకున్నారు. అయ్యా వారు హృదయంలో నొచ్చుకుని, ఇంగ్లీష్ బైబిల్లో దే పియర్స్ అంటే
బల్లెముతో పొడిచినట్టుగా వాక్యము వారి హృదయాన్ని పొడిచింది. ఎప్పుడైతే వాక్యం హృదయాన్ని పొడిచిందో నీ హృదయం పొడవబడినప్పుడు నీ హృదయంలో నుంచి ప్రేమ రావాలి, నీ హృదయంలో నుంచి క్షమ రావాలి. ఈ ప్రేమ క్షమ ఎప్పుడైతే వస్తాయో అదే ఒక ఐశ్వర్యం. అయ్యా, దేవుడి వాక్యము నన్ను బలపరుస్తుంది, దేవుడి వాక్యము నన్ను సరిచేస్తుంది, దేవుడి వాక్యము నన్ను బలపరిచేటటువంటి ప్రక్రియ. ఈరోజు దేవుడి వాక్యం లేదే ఈ ప్రక్రియ జరగదు. ఏదో జనరల్ గా మాట్లాడుతున్నట్టు, ఏదో మోటివేషన్ స్పీకింగ్ లాగా ఉంటుంది, ఏదో సలహా చెప్పినట్టు ఉంటుంది, ఏదో మంచిది చెప్పినట్టు ఉంటుంది. కానీ దేవుడి వాక్యము ఖచ్చితంగా ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. అయ్యా, నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తిని కనుక నువ్వు క్షమించకపోయినట్లయితే అయితే ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఎలా పొందుకున్నప్పుడు జరిగేది ఏంటంటే అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ జీవితంలో ఉండేది ఏంటంటే నీ చుట్టూ ఉన్నప్పుడు బలహీన పడిపోయిన కృపా మహైశ్వర్యం కలిగిన వారు నిలబడి ఉంటారు. గమనించండి, నీ చుట్టూ ఉన్నవారు అధైర్యానికి లోనైపోయినప్పుడు కృపా మహైశ్వర్యం కలిగిన వారు ధైర్యం కలిగి ఉంటారు. నీ చుట్టూ ఉన్నవారు భయపడుతున్న వేళ కృపా మహైశ్వర్యం కలిగినటువంటి వారు ధైర్యంగా ఉంటారు. నీ చుట్టూ ఉన్నవారు దిగజారిపోతున్న వేళ కృపా మహైశ్వర్యం కలిగిన వారు ధైర్యంగా నిలబడతారు. ఇది ఆత్మీయ జీవితం. ఈరోజు చాలా మంది విశ్వాసంలో నిద్రపోతున్న కారణం ఏమిటి? కృపా మహైశ్వర్యం లేకపోవడమే. ప్రార్థన కరువైపోతుంది. కారణం ఏమిటి? కృపా మహైశ్వర్యం లేకపోవడమే. ఎప్పుడైతే కృపా మహైశ్వర్యంతో నీ చుట్టూ ఉన్న వారిని నిద్రపోకుండా చక్కగా ప్రార్థన చేయగలుగుతాం. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశం కోసం మనం చెప్పాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? చిన్నగా దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి. అయ్యా, నేను కృపా మహైశ్వర్యం కొరకు వచ్చానయ్యా, దేవుని సన్నిధిని నేను చూడాలి, కొనుక్కోవాలి. కానీ మనం అలా కాకపోయినట్లయితే ఈరోజు కృపా మహైశ్వర్యాన్ని కోరుకుంటున్నాం. రోమిలికి రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, రోమిలికి రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మరణము ఒకటి అపరాధముగా వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలు ఎడల కృపాబాహుల్యము నీతి దానం పొందొచ్చు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు అన్నారు. వీఆర్ లీడర్స్. ఎప్పుడు ఈ కృపా మహైశ్వర్యం పొందుకున్నప్పుడు వీళ్ళు గమనించారు. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా పాలుభాగస్తులు, క్రీస్తుతో కూడా మనం ఏలువారు, ఆ ధన్యత రావాలి అంటే యేసుక్రీస్తు ఉన్న మనసుని కావాలి. యేసుక్రీస్తు మనసు కృపా బాహుల్యం కలిగిన మనసు, యేసుక్రీస్తు మనసు క్షమించే మనసు, యేసుక్రీస్తు మనసు ప్రేమించే మనసు. ఇది మనకు దేవుని వాక్యాన్ని చదవడం వినటం, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టడం వల్ల ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి ఆత్మీయ జీవితాలు కట్టబడవు. ఇంకా నీలో కోపం, ఇంకా నీలో ద్వేషం, ఇంకా నీలో అసూయ, ఇంకా నీలో స్వార్థం. దేవుని వాక్యం నీ హృదయాన్ని పొడవబడకపోయినందునే. చూడండి, ఎప్పుడైనా గాయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ గాయం శరీరంలో ఏమైనా నలుగు ఉన్నప్పుడు దాన్ని కత్తిరించి దాన్ని తొలగించు. దేవుడు వాక్యం చేసే పని 2 అంచులు వాడగల ఖడ్గము కంటే పదునైనటువంటి వాక్యము చేసేటువంటి పని అదే. ఏదైతే నీ శరీరంలో లోపం ఉందో, నీ హృదయంలో లోపం ఉందో, నీ హృదయంలో అస్తవ్యస్తంగా ఉందో, నీ హృదయంలో చీకటి ఉందో వాటిని తొలగించేదే దేవుడి వాక్యం. అందుకే అపవాది దేవుని వాక్యం దగ్గరికి రాకుండా చేస్తాం. సో వీఆర్ రూలర్స్. ఇప్పుడు కృపా మహైశ్వర్యంలో మనం బలం పొందుకున్నప్పుడు క్రీస్తుతో కూడా ఏర్పాటు చేసేవాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మహిమైశ్వర్యం అన్నమాట. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు మనం చూస్తే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు. వెలిగింపబడినందున పిలుపు వలనైనా స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుతో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మీరు తెలుసుకోవాలని యేసుక్రీస్తు యొక్క మహిమ స్వరూపియకు తండ్రి
తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించుచున్నాడు. చాలు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక మన దిగుకు ఇలా దిగుకు వెళ్ళినప్పుడు మొదటిగా ఈ 15 వచనంలో అంటున్నారు కదా, ప్రభు యేసునందు విశ్వాసమును గూర్చి కింద నేను వినినప్పటి నుంచి అన్నారు. దేవుడి వాక్యము వినటం ప్రారంభించినప్పటి నుంచి కూడా మహిమైశ్వర్యము కలగ చేసేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, రెండవ భాగంలో వారి మనోనేత్రములు తెరవబడినందున, మనోనేత్రాలు తెలియబడేటటువంటి శక్తి దేవుడి వాక్యానికి. నేను ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని కథనాలు చెప్పినా, లోకంలో ఎన్ని విషయాలు చెప్పినా, మనలో ఉండే ఆ మనోనేత్ర, ఇందాక మన యెషయా గ్రంథంలో చూసా, ఆ యెషయా గ్రంథంలో మాట్లాడారు, దేవుడు అంధకారమైనటువంటి స్థితి వారికి దయచేస్తారు. ఇప్పుడు సరిగా చూడలేకపోతున్నాం, సరిగా వినలేకపోతున్నాం, దేవుడి చుట్టూ తెలియట్లేదు, దేవుడి వాక్యం మనకు తెలియట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ వినిన నాటి నుంచి, దేవుడి వాక్యం విన్న నాటి నుంచి వారి మనోనేత్రాలు తెలియబడిన ఎడల, ఇక్కడంటారు కదా, పరిశుద్ధుల అందరి ఎడల చూపుచున్న ప్రేమ అంటారు. ఇప్పుడు ఎలా జరిగిందట, వర్ష ఒక వ్యక్తి దేవుడి వాక్యాన్ని విన్నాడు, వాస్తవాన్ని గమనించాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధుల అందరినీ ప్రేమించడం నేర్చుకున్నాడు. వీఆర్ ప్రాక్టీసింగ్ లవ్. ఇక్కడ జరిగేది ఏమి చెప్పండి, సంకల్పం. దేవుడి ప్రేమ ప్రేమించడం నేర్చుకుంటున్నాం. వాక్యం తెలిసి కనుక ప్రేమిస్తున్నాను. వాక్యం తెలియకపోతే ప్రేమించాను. వాక్యం తెలిస్తే నేను ప్రేమించగలుగుతా. కొలస్సీలకు రాయబడిన పత్రిక, కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అందుచేత సంగతి విని నాటి నుంచి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధం, వివేకము కలిగిన వారు. అంటే ఇలా మాట్లాడుతూ అయ్యా పరిపూర్ణ జ్ఞానంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు ప్రేమలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. చూడండి, కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు మీకు పట్టుకొనబడిన నిరీక్షణ బట్టి క్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. చాలా ఏం చేయాలంటే పరిశుద్ధులందరి ఎడల ప్రేమ గురించి. రైట్. ఇక్కడ మనం పరిశుద్ధుల సహవాసంగా ఉన్నట్లయితే ఇవే నాతో పాటు మీరు, మీతో పాటు నేను ఎవరిని ప్రేమించాలి? చెప్పండి. వాళ్ళు చెప్పాలి. ప్రశ్న, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? చదువు. పరిశుద్ధుల అందరి ఎడల అంటే ఎవరు? ఆ మాటకు సమాధానం చెప్పకపోతే నేను ముందుకు వెళ్ళలేదు. ఇక్కడే ఈ హాల్లో మనం ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందిని ప్రేమించాలి చెప్పాలి? ఒక 10 మంది, ఒక 50% సెలెక్టెడ్ పీపుల్ చెప్పాలి. అందరినీ. ఎవరిని? అందరినీ. పరిశుద్ధుల అందరి ఎడల ప్రేమ కనపరిస్తే మహిమైశ్వర్యాన్ని. రైట్. మహిమైశ్వర్యాన్ని కోరుకోవాలంటే ఏం చేయాలండి? అందరినీ ప్రేమించే మనసు కావాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. అయితే ఈ అందరి ఎడల ఒక విధమైనటువంటి ప్రేమను మనం కనుక చేయాలి అంటే ఏదో కొన్నిసార్లు మనకి అవరోధాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బహుశా ఎవరైనా ఒక స్వభావంలో లోపం ఉన్నట్లయితే వారిని మనము ప్రేమించలేము. ఏం చేయలేమండి? ప్రేమించలేము. ఏదో ఒక అవరోధం వస్తుంది, ఏదో ఒక అబ్జెక్షన్ వస్తుంది, మనకి నచ్చని విషయం ఏదో వస్తుంది. ఒక లోపం ఉన్నప్పుడు ఈ స్వభావం అడ్డుగా ఉండి నేను ప్రేమించలేకపోతున్నా. ఏం చేయాలి? సో ఈ ప్రాక్టీస్ క్రైస్తవులుగా దేవుడి సన్నిధికి వచ్చిన వారు మనలోనే కాదు, లోకంలో కూడా ఉంటారు. అంతే కదా. ఒక ఇంట్లోనే విభేదించేవాడు ఉంటారు, ఒక సర్కిల్లో విభేదించేవాడు ఉంటారు, ఒక సొసైటీలో, ఒక సంఘంలో కూడా ఒకరంటే ఒకరు పడని వారు. రైట్ ఎవరో. ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చేస్తాయా అంటే అదే మైండ్ సెట్, అదే విధమైన హృదయంతో మనకు వస్తే ఆ స్వభావాన్ని మార్చగలిగిందే దేవుడి వాక్యం. దేవుడి వాక్యం దగ్గరికి ఎందుకు రావాలి? అయ్యా నేను ఆ ఆబ్స్టికల్ దాటాలి అంటే, అయ్యా నేను అందరినీ ప్రేమించలేకపోతున్నాను, కొంతమంది నేను క్షమించలేకపోతున్నాను, కొంతమంది మీద సరైనటువంటి దృక్పథం నాకు కనిపించట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే వాక్యపు వెలుగులోకి వస్తే ఆ వాక్యపు వెలుగు ఏం చేస్తుందంటే అంతరాలను జయించి కూడా నేను ప్రేమించగలిగిన సామర్థ్యం ఇస్తుంది. ఈరోజు కొందరిని మాత్రమే ప్రేమించగలిగినటువంటి ఎబిలిటీ
లోకంలో అందరికీ ఉంది. కానీ మనం ప్రత్యేకింపబడిన వారు, అయ్యా మేము ప్రత్యేకింపబడిన వారిని కనుక ద్వేషించిన వారిని ప్రేమించాలా, శత్రువుని ప్రేమించాలా, బాధ్యతల వారిని ప్రేమించాలా, అందరినీ ప్రేమించాలా అని అంటే దేవుని వాక్యం నీకు ఆ సామర్థ్యం ఇస్తుంది. అదే మహిమైశ్వర్యం. మహిమైశ్వర్యం కలిగిన వాడే ఎదటి వాడిని ప్రేమించగలుగుతాడు. యేసు ప్రభువులో ఆ గుణం ఉంది కనుకే ఆయన హింసించే వారిని కూడా ప్రేమించగలిగాడు, ప్రార్థించగలిగాడు. అదే మహిమైశ్వర్యం. ఈరోజు దేవుడు వాక్యం నీకు ఇచ్చేది. అయ్యా దేవుడు వాక్యాన్ని వింటున్నాను, ఏదో ఒక చర్చలోని స్కూల్ ఒక వాక్యం చదువుకుని దేవుడిని ఆశీర్వదిస్తారంటే దేవుడి వాక్యము ఔషధం వల్ల నీ జీవితంలో పనిచేసి అందులో ఇచ్చేది మహిమైశ్వర్యం. మహిమైశ్వర్యం. ఈరోజు దేవుడు నమ్ముకున్న వాళ్ళే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారంటే నమ్ముకోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఐశ్వర్యము కేవలము దేవుని అంగీకరించిన వారికి మాత్రమే వర్తించింది. దేవుడి వాక్యాన్ని విన్నవారికి మాత్రమే వర్తించేది ఈ మహిమైశ్వర్యం. అయితే వాళ్ళని ప్రేమించడం కష్టం. ఎలా ప్రేమించాలి? దేవుని వెలుగులొచ్చు, వాక్యపు వెలుగులొచ్చు. దేవుని దృష్టితో చూస్తే ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యా నేను కొంతవరకు కొంతమందిని ప్రేమించగలుగుతున్నానంటే శరీర సంబంధమైన ప్రేమ. అయితే ఆత్మీయమైన ప్రేమలోకి ఇంకా మనం రాలేదు. శరీర సంబంధమైన ప్రేమ కొన్ని మనకు నచ్చాలి. శరీర సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ కొన్ని మనకి నచ్చాలి. మన స్వార్థంతో ఉంటుంది, మన ఇష్టంతో ఉంటుంది, మన అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది, మన లాభాపేక్షతో ఉంటుంది. ఇవన్నీ కలగలిగితేనే ఆ వ్యక్తి మీద మనం అభిమానం తెచ్చుకోగలుగుతాం. అవునా కాదా చెప్పండి? లేదంటే నేను అందరినీ ఈక్వల్ గా ప్రేమించగలవు అనే స్థితి ఆత్మీయమైన ప్రేమ. దేవుడిచ్చే ప్రేమ అంటున్నారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయ్యా దేవుడా నువ్వు ఎవరిని ప్రేమించావంటే ఏం చెప్తాడు ఆయన? లోకంలో అందరినీ ప్రేమించాడు ఆయన. ఏ ఒక్కరికి కూడా ప్రేమ వ్యత్యాసం లేదు. ఇదే మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యపు అనుభవాలు మనం పొందుకోవాలి అని అంటే ఇతరులను ప్రేమించే మనసు కలగాలి. ఇతరులను ప్రేమించే మనసు కలగాలి అంటే దేవుని వాక్యానికి చెవులు కావాలి. అయితే ఒక వ్యక్తిని ద్వేషించడానికి గల కారణాలు ఎన్నున్నాయంటే ఎన్నైనా చెప్పవచ్చు. కానీ మహిమైశ్వర్యం కలిగిన వ్యక్తి వాటన్నిటిని కూడా చెడించగలుగుతాడు. ఇది మహిమైశ్వర్యం చేసే కార్యము వాక్యం వెళ్ళిపోతున్నారు. ఇక మూడవ ఐశ్వర్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాయబడిన పత్రికలోనే 3వ అధ్యాయం ఇందాక సహోదరి చదివించారు మనకి. 8 నుంచి మనం చూస్తే 3వ అధ్యాయం 8 నుంచి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచవలని శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వమై మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎత్తులో తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అన్నాడు. వాస్తవానికి క్రీస్తు ప్రభువులో శోధింప సత్యము అంటే, శోధించడం అంటే వెతికితే దొరికే జ్ఞానం. కొంతమంది మనం వింటా ఉంటాం కదా, కొంతమంది వజ్రాల గురించి వెతికే వారు ఉంటారు, బంగారం గురించి, విలువైన లోహాల గురించి, ఇంకా మనకి ముందు లంపిల్లు గురించి వెతికే వాళ్ళు ఉండేవారు. ఈ మధ్య సహోదరి నాతో ప్రార్థన చేసుకుంటూ చెప్పింది, అయ్యా ఎవరికి చెప్పిన రాష్ట్రం మీకు చెప్తున్నాను చెప్పమ్మా అని. ఒక ఎవరో మంత్రాలు వేసేవాడు చెప్పారట, వాళ్ళ ఇంట్లో లంపిల్లు ఉన్నాయని. అది తవ్వితే చాలా డబ్బు వస్తుందట. చేయమంటారా వద్దంటారా? ముందు తిరిగి అలాంటి ఇంట్లో బయటకు పోమను అలాంటి మాట నమ్మను కదా. ఎప్పుడో పూర్వం చెప్పుకునే చరిత్రలు బాగుండేవి. ఇప్పుడు అలాంటి వాళ్ళు నమ్మేవాళ్ళు అలా అమాయకంగా నమ్మకో అలాంటి. అందుకని వెతికితే దొరికేటటువంటి మహిమ. వాస్తవానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, ఒక 2 ఐశ్వర్యాల గురించి చెప్పుకున్నాం. ఈ ఐశ్వర్యాల గురించి వెతుకోవాలి ఎవరైనా ఉన్నారా చెప్పండి? కృపాబాహుల్యం అన్నమాట, మహిమైశ్వర్యం అన్నమాట. వెతికేవాళ్ళు ఉన్నారా? దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా అప్పులు తీరాలన్న వాళ్ళు ఉన్నారు, అయ్యా ఆర్థికంగా నా స్టేటస్ పెరగాలన్నారు అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నేను తప్పని అనట్లేదు, అడగటంలో తప్పేం. కానీ అసలు ఐశ్వర్యాలు కూడా మర్చిపోకూడదు కదా. అంటే క్రీస్తు ప్రభులో మన జీవితానికి అవసరమైన చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి కదా. దేవుని దగ్గర అడగవలసిన ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి, వెతకవలసిన ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి. ఆ ఐశ్వర్యాల గురించి లోకం తెలియట్లేదు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే
నీ జీవితానికి ఎంత ఎక్కువగా క్రీస్తు ప్రభువులో దేవుడి వాక్యంలో వెతుకుతావో అన్ని ఐశ్వర్యాలు దొరుకుతాయి. ఈరోజు చాలా మంది ఐశ్వర్యాల గురించి మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రతి క్షణానికి, ప్రతి సందర్భానికి, ప్రతి ఆత్మీయ జీవితానికి అవసరమైన ఐశ్వర్యాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటులో మనం చూసినట్లయితే మనం ఎలా పొందుకోగలుగుతాం? అయ్యా, ఈ శోధింప సత్యముగానే క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. మీకు ఏది అవసరమో అది అవసరం అంటే మనకి కామన్ నీడ్స్, కనీస అవసరతల గురించి మనకి తెలుసు, కానీ ఆత్మీయ అవసరతలు మనం గుర్తించలేకపోతున్నాం. జీవించడానికి, ఆత్మీయ జీవితానికి అవసరమైన అవసరతలు మనం గుర్తించలేకపోతున్నాం. ఈ విషయాలను మనం చూసేటప్పుడు ఈ విషయాలన్నింటినీ మనకు కావాలని క్రీస్తు మహిమైశ్వర్యాన్ని మనకి ఇస్తాడు. ఈ మహిమైశ్వర్యాన్ని నేను ఎలా పొందుకోవాలి? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మహిమైశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలి అంటే ఇందాక మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో అంటారు కదా, అల్పుడునైనా నాకు అంటారు. ఎవరంటే అపోస్తలుడైన పౌలుడు ఎవరైనా అల్పుడను అని తగ్గించుకుంటున్నారు. అంటే మహిమైశ్వర్యం కావాలి అంటే నీకు తగ్గింపు స్వభావం ఉంటే ఈ శోధింప సత్యము గాని క్రీస్తు యొక్క ఐశ్వర్యం నీకు లభించుకోవడం. గర్విష్ఠులకు అందలేదు, చెవిని వారికి అందలేదు, అహంకారులకు అందలేదు. దేవుని వాక్యాన్ని చెవించి ప్రభువా నువ్వేం మాట్లాడతావో నాతో మాట్లాడు అంటే ఆ శోధింప సత్యము గాని ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ నీకు ఏ విధమైన ఆలోచనతో వచ్చావో, ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోవాలని వచ్చావో, కానీ శోధింప సత్యము గాని ఐశ్వర్యం కావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, అల్పుడనైనా అత్యల్పుడనైనా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు. ఎంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారంటే, అయ్యా నా జీవితంలో ఏవైతే నేను ఒకప్పుడు లాభకరం అనుకున్నానో వాటన్నింటినీ నేను ఇప్పుడు వెంటనే ఎంచుకున్నాను. నేను తొలగించుకున్నాను కనుక ఈ శోధింప సత్యము గాని క్రీస్తు ఐశ్వర్యాన్ని నేను పొందుకున్నాను. ఉదాహరణకు అనుకున్నాను, స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఈరోజు నీ పని మానుకుని ఇక్కడికి వచ్చావు కనుక ఆ మహిమైశ్వర్యం నీకు లభిస్తుంది. ఏదైతే నీకు విలువైందని విడిచిపెట్టి వచ్చావో అది నీకు లభించబడుతుంది. అది గనక నువ్వు విడిచిపెట్టి రాకపోతే, ప్రయాణించడం తగ్గించుకోకపోతే అది నీకు చెందదు. మహిమైశ్వర్యం, శోధింప సత్యము గాని మహిమైశ్వర్యం. బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి సౌలు గురించి మనం చూస్తే, సౌలు రాజు మనందరికీ తెలుసు, మనం చదువుకునేటప్పుడు అతను గాడిదలు కాసుకునేవాడు. తండ్రి గాడిదలు తప్పిపోతే వెతకడానికి వెళ్ళాడు. వెతకడానికి వెళితే ఆ సమయంలో ప్రవక్త, దైవజనుడైనటువంటి న్యాయాధిపతి అయిన సమూయేలు వెళ్ళి ఆ సౌలును అభిషేకించి ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పుడు ఈ సౌలు ఆశ్చర్యపోతాడు. అయ్యా నేను ఏ పాటి వాడు నాయనా, నన్ను రాజుగా చేస్తావా? చూడండి ఏమని అంటాడు. ఆయన మాట్లాడిందా సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 20 చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 20 చదువుదాం. తప్పిపోయినా అందుకు సౌలు నేను బెన్యామీనీయుడు కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైంది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కాదా, అంటున్నాడయ్యా నా కుటుంబం ఎంతయ్యా, నా గోత్రం ఎంతయ్యా, నా తండ్రి ఇల్లు ఎంతయ్యా, చిన్నవాడిని నేను అంటే. తర్వాత కాలంలో చక్కని మాట ఉంటుంది,
తర్వాత కాలంలో సౌలు రాజుగా ఎదిగిన తర్వాత అహంకారం అయిపోయి దేవుని ఆజ్ఞను నిలిపిపోయినప్పుడు ఇదే సమయం అంటాడు కదా, నీ దృష్టికి నీవే తక్కువ వాడుగా కనిపించినప్పుడు యెహోవా నిన్ను హెచ్చించలేదా? ఎంత చక్కని మాట అండి. మన దృష్టికి మనం తగ్గించుకుంటేనంటే ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు చాలా మంది హెచ్చింపబడకపోవడానికి గల అహంకారం అదే. తన దృష్టికి ఇదే మాట అంటున్నాడు, అయ్యా సమయం దగ్గర నువ్వు రాజు, నువ్వు ఇశ్రాయేలీయులకు నువ్వు అభిష్టుడు ఇష్టపూర్వకంగా ఉన్నావంటే, అయ్యా నేను బెన్యామీను గోత్రికుడిని, నా కుటుంబం అల్పమైంది, నా తండ్రి కుటుంబం అల్పమైంది, నేను ఏం మాట్లాడినా అయ్యా అంటే నీ దృష్టికి నీవే ఎన్నిక లేని రోజు నీ దేవుడిని హెచ్చించాడు కదా. అంటే అతను హెచ్చించిన రోజు సౌలు రాజు యొక్క హృదయం ఎలా ఉందంటే తన దృష్టికి తానే ఎన్నిక లేనివాడు, తగ్గించుకున్నాడు. తగ్గింపు అక్కడే మన హృదయంలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు హెచ్చించడం మొదలు పెడతారు. తగ్గింపు అనేది భావంలో కాదు. అదే మాట చెప్తున్నారు, నీ మనసులో నువ్వేమనుకున్నావు అంటే అయ్యా నేనే తక్కువ అని అనుకున్నావు, అందుకే దేవుడు హెచ్చించారు. ఆ తర్వాత కాలంలో అహంకారం వచ్చింది, పడిపోయేది ఇదే సౌలు రాజు. కానీ వాస్తవానికి ఇక్కడ మాకు విషయం ఎందుకుగా చెప్తున్నా, ఇదే 9వ అధ్యాయం 2వ వచనంలో సమయం మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, అతనికి సౌలను ఒక కుమారుడు నేను, అతను బహు సౌందర్యం గలవాడు, యవనస్తుడు, ఇశ్రాయేలులో అతని పాటు సుందరుడు ఎవరు లేడు, అతని భుజం మొదలుకుని పైకి ఎత్తుల కంటే ఎత్తుగలిగిన వాడు. చూడండి మాట, ఇలాంటి వారు ఎవరైనా స్టేట్మెంట్ ఉందా? సౌత్ స్టేట్మెంట్ ఏంటి చెప్పాలి, ఎలాంటి వాడంటే అతను అలాంటి అతగాడు ఇశ్రాయేలు లేడాడు, బెటర్ రా చెప్పాలి. అతను ఎలాంటి ఇశ్రాయేలులోనే సొసైటీలో అతని లాంటి అందం కలిగిన వాడు లేనట, అతని కంటే ఐదున్న వాళ్ళు లేనట. ఎలా ఉన్నారు చెప్పండి, చెప్పాలి. అసలు ఎర్రగా ఉన్నారనుకోండి, మా వాళ్ళు ఎవరినైనా చెప్పాలి. కొద్దిగా చూడడానికి అందంగా ఉన్నారనుకోండి, అవునా కదా? అహంకారం ఉన్నదా ఉండదా? ఇశ్రాయేలీ సమాజంలోనే అతని వంటి అందగాడు లేడట. ఇప్పుడు అతని మనసులో గర్వం ఉండొచ్చా ఉండకూడదా? కానీ ఉందా లేదా? లేదు. వాస్తవానికి అతను హ్యాండ్సమ్, చాలా అందగాడు. ఇక్కడ వాక్యం డిక్లేర్ చేశారు, ఇప్పుడు నేను అందగాడిని సుమరాకుడు అనట్లేదు, నేను చాలా ఉన్నతమైన దేహదారుని కలిగిన వాడిని అనట్లేదు. అయ్యా నా కుటుంబం చిన్నదయ్యా అందాన్ని పక్కన పెట్టేశాడు, తనకున్నటువంటి సౌందర్యాన్ని పక్కన పెట్టేశాడు, తగ్గించుకోవడం మొదలు పెట్టాడు, లోబడడం మొదలు పెట్టాడు, దేవుడు హెచ్చించడం మొదలు పెట్టాడు. మీరు గమనించాడు, ఇక్కడ శోధింప సత్యము కలిగినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నీకు కావాల్సింది ఏమిటంటే తగ్గించుకోవడం కావాలి. అందుకే అంటారు ఆ సమయం తర్వాత, అయ్యా సౌలా నీ దృష్టికి నీవే ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు యెహోవాను హెచ్చించాడు కదయ్యా, వరదులు తగ్గించుకున్నావు, ఎన్నిక లేని వాడు అనుకున్నావు, అందుకే కదా దేవుడిని హెచ్చించాడు. కానీ ఇప్పుడు ఏమైంది? అహంకారంగా పడిపోయావు. కానీ ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో ఏమి నాకు లాభకరం. అపోస్తలుడైన పౌలు గురించి కూడా మాట్లాడితే ఆయన కూడా బెన్యామీను గోత్రికుడు, ఆయన రోమా ప్రభుత్వం కలిగినటువంటి వాడు, ఆయన గమనియేలు పాల్గొలేరు. ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే ఎంత క్రెడిట్ ఉన్నదో, ఆ రోజుల్లో గమనియేలు గారిని చదువుకున్నటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు, వెల్ ఎడ్యుకేటెడ్, కావలసినటువంటి ఆ రోమన్ సిటిజన్షిప్ ఉంది. అలాంటి వ్యక్తి అలా ఉన్నంత కాలము శోధింప సత్యము కాని దేవుని ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోయాడు. ఒకసారి ప్రభు దర్శనం చూసిన తర్వాత మారు మనసు పొందాక, తగ్గింపు జీవితం వచ్చాక, అక్షరం కూడా నాయన నాకు ఈ కృప అనుగ్రహించను అంటున్నాడు. తగ్గించుకున్న రోజు శోధింప సత్యము కానటువంటి క్రీస్తు ఐశ్వర్యం మనకు లభిస్తుంది. అది అప్పటి వరకు మూతవేయబడిందే, అప్పటి వరకు దాచివేయబడిందే. అహంకారంతో ఉన్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వెనకనప్పుడు, దేవుని వాక్యాన్ని చెవిసేపు కూడా అది శోధింపదగినటువంటిదే. ఎక్కడో దాచబడింది, నీకు ఇంకా రివీల్ అవ్వలేదు, ఆ మర్మం బయటపడలేదు. ఈరోజు అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, అయ్యా నాకు ఏది లాభకరమో వాటన్నిటిని కూడా నేను క్రీస్తు నిమిత్తము ప్రకటించుకున్నాను. నాకు సిటిజన్షిప్ పక్కన పెట్టేస్తాను, నాకు డిగ్రీ పక్కన పెట్టేస్తాను, నా చదువు, నా ఎక్స్పీరియన్స్, నా ఫ్యామిలీ స్టేటస్ నేను అన్ని పక్కన పెట్టేస్తాను. నేను తగ్గించుకున్నాను. దేవుని ముందుకు వచ్చే ప్రతిసారి కూడా నేను తగ్గించుకున్నప్పుడు శోధింప సత్యము కానీ ఆ ఐశ్వర్యాన్ని నేను పొందుకుంటాను. అదే వెతకంలో సీక్రెట్ ఏమిటంటే తగ్గించుకుని వెతుకు, తగ్గింపు మనసులో వెతుకు.
దేవుడు నీకు దయచేసేటటువంటి ఆ ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తారు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 25వ అధ్యాయంలో, అపోస్తుల కార్యగ్రంథము 25వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే ఆయన అంటారు కదా, పౌలు గారు 22వ అధ్యాయము, నేను కిర్కియాలోని తర్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిశ్చయందు శిక్షకుడనై మీరందరూ ప్రకారము దేవుని గురించి ఆసక్తి ఉన్నాము. దట్ ఈస్ మై క్వాలిటీస్. ఒకప్పుడు అలా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏమంటున్నాను తెలుసా? అయ్యా పాపులలో ప్రధానుడను అర్చకుడను కదా, తనను తాను తగ్గించుకోవడం మొదలు పెట్టారు. 14 పత్రికలు రాశాడు. దేవుడు అంత జ్ఞానం ఇవ్వడానికి ఆయన అహంకారాలను ఎదిరించి దీవులకు కృప చూపువాడు. మనం ఎప్పుడైతే దీనంతో ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. అదే చెప్తున్నారు, ఆ ఐశ్వర్యాన్ని కోరుకోవడం. ఇక 4వ ఐశ్వర్యము మర్మం యొక్క ఆశ్చర్యం, మర్మం యొక్క మహిమైశ్వర్యము అన్నారు. కొలసీలకు రాయబడిన పత్రిక, కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏమిటంటే, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయబడినప్పుడు ఈ మర్మము వారికి బయలుపరచబడెను. ఏమిటంటే మర్మము యొక్క మహిమైశ్వర్యము అన్న జాగ్రత్తగా గమనించారు. ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి చాలా జాగ్రత్తగా. ఈ నిరీక్షణ ఏమిటయ్యా అంటే, నిరీక్షణ అనే మాట గురించి అంటారు కదా, క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడేటటువంటి జనాంగానికి ఈ మర్మము బయలుపరచబడుతుంది. ఈరోజు క్రిస్టియన్ సొసైటీని ప్రశ్నిస్తే మనం, అయ్యా క్రీస్తు ప్రభుని అంగీకరించడంలో మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మన 3 days క్రితం చార్ల్స్ స్పిట్ అధ్యక్షుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ఒకప్పుడు ఆయన చెప్తూ మాట్లాడాడు, క్రీస్తు ప్రభుని పరలోక రాజ్యానికి వెళతామని విశ్వాసంతో మనం అంగీకరిస్తే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళతో సమానం. ఎందుకంటే క్రీస్తు పరలోక మార్గమే కాదు, ఈ భూమి మీద కూడా మన జీవితాలు మార్చాడు. పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా నా జీవితాన్ని మార్చగలిగిన స్టార్ట్ ఫ్రమ్ టుడే. యేసు ప్రభుని అంగీకరించినప్పుడే నా జీవితం మారాలి, నాలో దుఃఖం పోవాలి, నాలో ఆనందం కలగాలి. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు జీవించడం అనేది అంగీకరించిన నాటి నుంచి, ఒకవేళ శరీరంలో ఆత్మలో మార్పులు జరగవచ్చు, మరణం జరగవచ్చు, కానీ ఎప్పుడు కూడా నీ స్థితి ప్రభు తెలిసినప్పటి నుంచి మారాలి. అదే ఉత్తమమైనది. ఇక్కడ నిరీక్షణ అనేటువంటి మాట చూస్తే రాకడ కొరకు సిద్ధపడతారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనలో ఎవరైనా ఒక కార్యక్రమానికి, ఏదైనా ఒక పనికి వాయిదా వేసుకొని చూస్తాం. ఒక సర్టెన్ పని ఉన్నప్పుడు దాని కొరకు సిద్ధపడతాం. ఉదాహరణకి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎగ్జామ్స్ కానీ అప్పటికి మనం సిద్ధపడి ఉండాలి. వ్యాపారస్తులు సర్టెన్ వాటి వ్యాపారాల గురించి ఎదురు చూసుకోవాలి. మీ ప్రిపేర్, వాళ్ళ సీజన్ వస్తుంది, సీజన్లో మనం లక్ష్యంగా ఉండాలి. వ్యవసాయదారులు, అయ్యా ఇదిగో తొలకరి వర్షం వచ్చింది, మనం మీ ప్రిపేర్. మరి క్రైస్తవుడు రాకడ కొరకు ఎక్కువ సిద్ధపడాలి. క్రైస్తవుడు రాకడ కొరకు ఎక్కువ సిద్ధపడాలి. చెప్పాలి. చాలా మంది రాకడ కొరకు సిద్ధపడనే మాట చాలా సునాయాసంగా మాట్లాడాలి. అది ఎంత బలీయమైన మాట నేను చెప్తాను, దానికి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవుడు రాకడ కొరకు ఎప్పుడు సిద్ధపడాలి చెప్పాలి. యుద్ధాలు జరిగినప్పుడా, భూకంపాలు జరిగినప్పుడా? యేసు ప్రభువు వారు చెప్తారు కదా, కాలాలు సమయాలు దేవుని వశం, దొంగ వల్లే వచ్చుకోవాలి. ఆ దినముల గురించి, సమాచారం గురించి ఎవరికి తెలియదు. ఈ తెలియని దాని గురించి ఎలా సిద్ధపడతాం? మనం అనుకున్నాం పరీక్షకి సిద్ధపడడానికి, వ్యవసాయానికి సిద్ధపడడానికి ఒక సమయం ఉంది. అలాగే రాజకీయ నాయకులు ఎలక్షన్ గురించి సిద్ధపడడానికి వాళ్ళకు టైం ఉంది. కానీ రాకడ కొరకు సిద్ధపడటానికి ఏమైనా టైం ఉందా? నో, లేదు కదా. ఏమైనా సమయం ఉందా? ఎవరికి తెలియదు. మరి ఎప్పుడు సిద్ధపడాలి? ఎప్పుడు సిద్ధపడతానే ఉంటా.
రాకడ కొరకు సిద్ధపడటం అంటే ఎంత కష్టమైన పని అంటే ప్రభు ఉదాహరణ కనుకుందా ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి సువార్తను అంగీకరించిన వెంటనే ప్రభు నాకు సువార్త తెలిసింది కనుక అయ్యా ఇదిగో నువ్వు రేపే వస్తే నా బ్రతుకు అయిపోతుంది, నేను ఇప్పుడే రక్షణ పొందాలి అనుకోవాలి. కానీ చాలా మంది ఏమంటారు, అయ్యా ఈ 3 నెలలు వదిలేదు, అయ్యా ఇంకా నాకు సమయం, అయ్యా ఇంకా నాకు 6 నెలలు వదిలేసి వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటారు, ఇంకొకటి ఏదో జరిగాక ఇంకొకేదో మేలు జరిగాక. దాని నిరీక్షణ కొరకు ఎదురు చూడటం అన్నమాట. నిరీక్షణ కొరకు సిద్ధపడటం అంటే ఇప్పుడే ప్రభు రాకడ అకస్మాత్తుగా జరిగితే ఏమైపోవాలి నా జీవితం, అందుకని వెంటనే రక్షణ పొందాలి. నిరీక్షణ కొరకు ఎదురు చూసేవాడు వాళ్ళకే ఈ మరణం మహేశ్వరం అందించబడదు. మేబీ ఒకవేళ రక్షణ పొందుకున్నా మనం ఏదైనా ఒక తప్పిదం చేసాం, విశ్వాసంలో పడిపోయాం, అలాంటి పడిపోయినప్పుడు అయ్యా చాలా మంది వాపవేయబడి మనస్సాక్షిలో పడిపోతారు. వాళ్ళ దృష్టిలో రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు ఎవరుకుంటారు తెలుసా, అదే ఈ పొరపాటు చేశాను, ఒకవేళ కనుక ప్రభు ఇప్పుడే వస్తే నా పని ఏంటి, నేను రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తిని కనుక ఇప్పుడే క్షమాపణ అడుగుతాను. ఇప్పుడే క్షమాపణ చాలా మంది అడగరు. కారణం ఏంటో తెలుసా, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా ప్రభు రాకడుతుంది. కానీ నిరీక్షణ కలిగిన వారు చేసే పని ఏంటంటే ఈ తప్పిదానికి నేను ఒకవేళ కనుక నిర్లక్ష్యం చేస్తే ప్రభు రాకడ వస్తే నేను పాపపడతాను కదా, నాలో ఇంకా క్షమించబడిన పాపాలు ఉన్నట్లయితే ప్రభు వస్తే ఏమిటి అది. కానీ నిరీక్షణ రాకడ కొరకు సిద్ధపడటం అంటే చాలా ఖచ్చితమైన కష్టమైన పని. చాలా మంది అనేస్తారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, రాకడ కొరకు ఎదురు చూస్తే పెండింగ్ లేమనకూడదు కదా, పెండింగ్ లేమనకూడదు. విద్యార్థి ఉపాధ్యాయుడు నీ అసైన్మెంట్స్ ఎనీ టైం చెక్ చేస్తానంటే పెండింగ్ లేని యాక్టివ్ చూసుకోవడం. ఎనీ టైం నీ అసైన్మెంట్ చూసినప్పుడు అన్ని ఇప్పుడు అప్డేటెడ్ క్లియర్ గా ఉండాలి. ఎనీ టైం ప్రభు రాకడ ఉండాలంటే ఏ క్షణమైనా వచ్చి నా జీవితాన్ని ఆయన యొక్క ఇదిగో ఆ సింహాసనం పేరుతో నిలవబెట్టినప్పుడు దేహంతో జరిగించిన పేరు అది మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీదుగా హాజరు కావాలంటే పెండింగ్ ఏమనకూడదు, క్షమాపణలు ఏమనకూడదు, రక్షణ గురించి నిర్లక్ష్యం ఏమనకూడదు. ఈ వారం కాకపోతే వచ్చేవారు ఈ నెల కాకపోతే వచ్చిన చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం చెప్పేది ఏమిటంటే నీ జీవితంలో ఏ పెండింగ్ లో ఉండకుండా క్లియర్ చేసిన వాడే రాకడ కొరకు సిద్ధపడిన వాడు కదా, అవునా కదా. రాకడ కొరకు సిద్ధపడటం అంటే అది అయ్యా నా జీవితంలో ఏ పెండింగ్ లేదు, ఈ క్షణం ప్రభు వచ్చినా కూడా నాకు సంతోషమే అని చెప్పగలిగిన స్థితి కలిగిన వారే రాకడ కొరకు సిద్ధపడిన వారు. 3 నెలల 6 నెలలకి వాయిదాలు వేస్తున్నారు, చూద్దాం చేద్దామనే వాళ్ళు రాకడ సిద్ధపడిన వారు కాదు. అలా ఎవరైతే ఎదురు చూస్తారో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం, ఇదే మర్మం, అసలు సీక్రెట్ ఇదే కదా. అయ్యా ఎగ్జామ్ లో పాస్ అవడానికి సీక్రెట్ ఏంటి, వ్యవసాయంలో ఇదిగో నువ్వు ఎక్కువ దిగుబడి రావడానికి సీక్రెట్ ఏంటి, నీ వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఈ సీక్రెట్ ఏంటి, అయ్యా ఎలక్షన్ లో గెలవడానికి సీక్రెట్ ఏంటి, ఆ రాకడకు సిద్ధపడడానికి సీక్రెట్ ఏంటి. రాకడకు సిద్ధపడడానికి సీక్రెట్ ఏంటంటే అప్డేటెడ్ గా ఉండడమే ప్రతి క్షణం. అయ్యా ఆయన రాకడ ఎప్పుడు వచ్చిన భయం లేదు. చూడండి, బాగా చదువుతున్నటువంటి విద్యార్థులు పరీక్షల కోసం కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని టైం రావాలి, నేను రాయాలి, నా పరీక్ష యొక్క విజయాన్ని నేను చూడాలి, నా సక్సెస్ ఏంటో చూడాలి. సిద్ధపడిన వాడి యొక్క ఆత్మత అలా ఉంటుంది. సిద్ధపడిన వాడు ఏమనుకుంటాడు చెప్పండి, అదే ఈ పరీక్ష ఏదైనా పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీక్ అయి పోస్ట్పోన్ అయిపోతే బాగుంది, రాసిన ఎగ్జామ్స్ అని క్యాన్సిల్ అయిపోతే బాగుంది అనుకుంటాడు, అవునా కదా. సిద్ధపడిన వాడి మనసు ప్రభు రాకడ కొరకు సంతోషంగా ఎదురు చూస్తాడు. ప్రభువా నువ్వు ఇప్పుడు వస్తావయ్యా, నేను అప్డేటెడ్ గా ఉన్నాను, ప్రిపేర్ గా ఉన్నాను. ఇదే నిరీక్షణ, ఇదే ఆ మర్మము. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఈ మర్మం ఇదే. ఈ వాక్యం విన్న వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత 5వ అనుగ్రహం, అనుగ్రహ ఐశ్వర్యం. 5వ ఐశ్వర్యం ఏంటండి, అనుగ్రహ ఐశ్వర్యం. రోమిలకు రాయబడిన పత్రిక, రోమిలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతమును ధృవీకరించేదవా అన్నాను. పిల్లరా, అనుగ్రహ ఐశ్వర్యం. ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, క్షమాపణ అనేది ఎప్పుడు పొందుకుంటారని చెప్పండి. బైబిల్ గ్రంథంలో మీ పాపాలు క్షమించబడాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి, మరి బేసిక్ చూసి
పశ్చాత్తాపం లేని చోట క్షమాపణ పనిచేయదు. అయితే రాంగ్. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అదేంటయ్యా అన్నట్లయితే మొన్ననే భార్య భర్తలు గొడవలు అదే ఉపయోగించారు. అదేంటంటే గొడవాడుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. అయితే భార్య వైపు నుంచి ఏదో పొరపాటు మాటలోనో ఏదో ఇంట్లో పెద్దదయ్యింది. పెద్దదైతే ఆ భార్య తాలూకా వారి యొక్క వాదన ఏంటంటే, నువ్వు క్రైస్తవుడే కదా, బైబిల్ చదువుతున్నావు కదా, నువ్వు ఎందుకు క్షమించవు? ఇది ఆ భార్య తరపు వారి పెద్దల యొక్క వాదన. ఈమెమో ఆ తప్పుదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాదన. నన్ను మధ్యలో పెట్టారు. ఏం చేయాలి? ఒకే ఒక మాట ఆ స్త్రీ తరపు వాళ్ళకి చెప్పానయ్యా, ఇన్ని గొడవలు పెద్ద చేస్తున్నారు కదా, మాట్లాడితే క్రైస్తవుడు, మాట్లాడితే దేవుడు వాక్యం అంటున్నారు కదా, దేవుడి వాక్యంలో ఎక్కడైనా పశ్చాత్తాపం లేకుండా క్షమించారా? అంటే ఇప్పుడు మీరు నువ్వు తప్పు చేయి. ఈ పశ్చాత్తాపం అనేది మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల తప్పిదాల గురించి ఎత్తటానికి యెషయా ప్రవక్త ప్రయత్నిస్తాడు. ఏమని? అయ్యో ఇశ్రాయేలీలారా, అయ్యో మీ పాపం ఇది, అయ్యో మీ అవిధేయతిది, అయ్యో మీ లోపం ఇదని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ ఇశ్రాయేలీల యొక్క బలహీనతలు, పాపాలు, అవిధేయతలు అన్ని చెప్పుకుంటూ 6వ అధ్యాయంలోకి వచ్చాక ఒక్కసారి అంటాడు కదా ఆయన, అయ్యో నేను అపవిత్రుణ్ణి అంటాడు. అప్పుడు దాకా ఎవరిని అపవిత్రులు అన్నాడు ఆయన? ఇశ్రాయేలీలకు చెప్పాడు అన్నమాట. కానీ 6వ అధ్యాయంలోకి వచ్చాక తన వ్యక్తిగత అపవిత్రతను గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు జరిగిందంటారు ఈ మాట? చెప్పాలి. ఎందుకు జరిగిందంటారు ఈ మాట? చెప్పాలి. అప్పటి వరకు ఇశ్రాయేలీల అపవిత్రతను గురించి మాట్లాడిన ఆయన 6వ అధ్యాయంలోకి వచ్చాక అయ్యో నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అన్నాడు. ఎందుకన్నారన్నమాట? దేవుని చూశాడు కనుక. అత్యున్నత సింహాసనం మీద దేవుని చూసిన వెంటనే ఆయన యొక్క మాటలు మారిపోయింది, ఆయన పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే దేవుని చూస్తావో నీలో క్షమాపణ వస్తుంది. చాలా మంది అనుకుంటారు కదా, అయ్యా నేను ఏ పాపం చేయలేదండి, నేను ఏ తప్పు చేయలేదండి, ఐఎమ్ వెరీ క్లియర్ అండి, నేను చాలా స్పష్టంగా ఉన్నానండి, నేనెందుకు క్షమాపణ అడగాలి? ఒక్కసారి నీవు దేవుని చూస్తే, దేవుని ముఖ దర్శనాన్ని చూస్తే మన లోపాలు ఎత్తి చూపించబడతాయి. అప్పుడు మనం అడుగుతాం. వాక్యం చేసే పని అదే కదా. వాక్యం మన బలహీనతలు ఎత్తి చూపించేది. దేవుని ముఖ దర్శనాన్ని చూసినప్పుడే ఆ భావం వస్తుంది. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చూడాలి? ఫస్ట్ చెప్పాలి. ఏం చూడాలి? ఒకసారి మనం ప్రాక్టీస్ వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు చూసాం అనుకోండి, అది రాదు. ఏం చూడాలి? అది లోపమయ్యే సమస్య వస్తుంది. మనం ఏం చూడాలి? దేవుని ముఖ దర్శనాన్ని చూడటానికి వచ్చాం. దేవుని వైపు చూడటానికి వచ్చి పరిగెత్తుకుని వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఏ పని చెప్పకుండా ముందు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించాలి. ఇది యూనిఫామ్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రార్థించావో అప్పుడు నీలో ఆ భావం వస్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నావో అప్పుడు నీకు ఈ భావం వస్తుంది. చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ రాకపోవడానికి గల కారణము దేవుని ముఖ దర్శనమైన వాక్యాన్ని చూడకపోవటమే. ఎప్పుడైతే మోషే చూశాడు, ఈ యెషయా చూశారో ఒకసారిగా అంటున్నారు కదా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. మనలో కూడా పరిశుద్ధత ఉంటుంది, మనలో కూడా యథార్థత ఉంటుంది, మనలో కూడా నీతి ఉంటుంది. కానీ ఆ నీతి దేవుని నీతితో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నగా కనబడుతుంది. మన పక్కోళ్ళతో, ముందోళ్ళతో, వెనకోళ్ళతో చూపించుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు గొప్పవాళ్ళమే, మనం ఎప్పుడు కూడా ఉద్దండులమే. కానీ ఇప్పుడు కంపారిజన్ ఎవరితో? క్రీస్తు స్వారూప్యముతో అన్నారు. ఎప్పుడైతే క్రీస్తు స్వారూప్యములకు నువ్వు చూసావో అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. యెషయా ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ యోబుని గురించి మొదటి అధ్యాయంలో ఆయన యథార్థవంతుడు, న్యాయం కలిగిన వాడు, మాట తప్పనివాడు, దేవుని ఆజ్ఞలు పాటించేవాడు. అనేకమైన సాక్ష్యాలు చెప్పారు యోబు గురించి. యోబు గురించి అన్ని అనుభవపూర్వకమైన సాక్ష్యాలు చెప్పిన తర్వాత యోబు గ్రంథాన్ని ఒకసారి మనం తెరిచిపట్టుకుంటే 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు. అంటే ఈ గ్రంథం ముగింపులోకి వచ్చేసరికి 42వ అధ్యాయము 5-6 వచనాలు ఇలాగంటున్నాను చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు చాలండి. ఇక్కడ అయితే ఇప్పుడు, ఎప్పుడండి? అయితే ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను. పైన మనం చూసినట్లయితే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అయ్యా అన్నట్లయితే ఆయన ఇదిగో ధూళి నుంచి, బూడిద నుంచి మాట్లాడుతున్నారట.
మాట్లాడేటప్పుడు అంటున్నారు కదా, అయ్యా ఇంతకు మునుపు లేని ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. ఇంతకు ముందు యథార్థవంతుడే యోబు, ఇంతకు ముందు న్యాయవంతుడే, ఇంతకు ముందు దోషము లేనివాడే, అంతటి గొప్పవాడు ఏమంటున్నాడు అయ్యా అంటే, అయితే ఇప్పుడు ఇదిగో నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఏమయ్యా యోబు గారిలో పాపం ఉందని ఏమైనా ఉందా? యోబు గారు ఏమైనా దోషం చేశాడని ఉందా? యోబు గారి గురించి ఈ బుక్ వెరీ బిగినింగ్ లోనే యథార్థవంతుడని రాయబడింది. దేవుడు సాక్షి చెప్పాడు. అంత గొప్పవాడు వినికిడి చేత దేవుని చూశాక, అయ్యా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో మార్పు వచ్చింది గనక ఏమంటున్నాడు? బూడిదలో అన్నాడు. పూర్వం బూడిద అనే మాట దేనికి ఉపయోగించేవారంటే భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళకి. బూడిదలో ధూళిలో కూర్చొని పశ్చాత్తాపడటం అంటే చిన్న చిన్న పొరపాట్లు కాదు. అయ్యో పెద్ద భయంకరమైన పాపం చేసేసాను అన్నవాడు బూడిదలో ధూళిలో కూర్చొని పశ్చాత్తాపడాలి. ఇప్పుడు యథార్థవంతుడు దేవుని వినికిడి విన్నాక, దేవుని దర్శనం విన్నాక ఆ బూడిదలో ధూళిలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు. మనం ఎంతండి ఇప్పుడు పశ్చాత్తాప ప్రక్రియలో? ఈ పశ్చాత్తాప ప్రక్రియకి నడిపించాలి అంటే దేవుని వాక్య ముఖ దర్శనాన్ని, వినికిడి. ఏమంటారండి యోబు? అయ్యా ఇప్పుడు వినికిడి చేత నేను తెలుసుకుంటున్నాను. అప్పటి వరకు యోబు గారిలో ఒక విధమైన అభిప్రాయం. నిజమే, వాస్తవానికి దేవుని వాక్యమే చెప్పింది యథార్థవంతుడు. ఆయన అనుకుంటున్నాడు కదా, అయ్యా నేను ఏ పాపం చేశాను, నాకు ఈ కష్టాలన్నిటికీ కారణం, ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉండిపోయాడు. కానీ దేవుని వినికిడి చేత దర్శించినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యము వినికిడి చేత నువ్వు దర్శిస్తావో అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, అయ్యా నేను భయంకరమైన పాపిని అని, నన్ను క్షమించమని. లేకపోతే మళ్ళీ పశ్చాత్తాపం రాలేదు. చాలా మంది ఏమయ్యా తప్పు చేశా, నేనే చేశానా, మా ఊళ్ళో చేయలేదా, వాళ్ళ చేయలేదా, వీళ్ళ చేయలేదా, కంపారిజన్స్, సాకులు. కారణం ఏమిటంటే దేవుని వినికిడి నిన్ను చేరక మునుపు జరిగేటటువంటి ప్రక్రియ. ఒకసారి కనుక దేవుని వినికిడి నీలో కనుక వచ్చింది అయితే అప్పుడులో నీలో జరిగేటటువంటి మార్పు. ఈ ఐశ్వర్యాన్ని పొందుకుంటావు. అనుగ్రహ ఐశ్వర్యం ఎలా పొందుకోవాలయ్యా అంటే ప్రతి దినము కూడా పశ్చాత్తాపడు. ఈరోజు ఎవరైనా పశ్చాత్తాపడకపోతే దేవుని వాక్యం వినకపోవటమే. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని చూడకపోవటమే. దేవుని చూడని వాడు పశ్చాత్తాపడడు. అందుకే అపవాది ఉన్నవాడు దేవుని వాక్యం దగ్గరికి రావు. వెరీ క్లియర్. దేవుని వాక్యం దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళు చేసే ప్రక్రియ ఏమిటంటే ఎప్పటికీ వారికి పశ్చాత్తాప బలం రాదు. నువ్వు పశ్చాత్తాపంలో రావాలి అంటే, అయ్యా నేను పొరపాటుగా నడిచానేమో, అయ్యా నేను పొరపాటుగా మాట్లాడానేమో, ఆ అనుభవం రావాలి అంటే దేవుని వాక్యం చెంతకు రావాలి. రానంతసేపు కూడా నేను కరెక్టే. వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది? అయ్యా నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. వాక్యం అది చెప్తే ఒక మనిషి లేచి నాలాంటి యథార్థవంతుడు ఇక్కడ లేడంటాడు, నాలాంటి నీతిమంతుడు ఇక్కడ లేడంటారు. ఎందుకని? ఆ వినికిడి చేత ప్రభు దర్శనాన్ని పొందుకోకపోవటమే. ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని పొందుకున్నావో, యెషయా వంటి ప్రవక్త, అప్పటి వరకు ప్రజల పాపాలను ఏలెత్తి చూపించినటువంటి ప్రవక్త అంటున్నాడు కదా, ఇప్పుడు దేవుని ముఖ దర్శనాన్ని చూశాక, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. దేవుని సముఖములో మన బలహీనతలు ఎత్తి చూపించబడతాయి. మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనమే నీతిమంతులం, ఒకరి మీద ఒకరు మనమే బెటరు. కానీ కంపారిజన్ దేవుని వాక్యం వినేసరికి ఆ పరిశుద్ధతలోనికి వెళతాం. అందుకే ఎప్పుడైతే యోబు యథార్థవంతుడైనటువంటి యోబు, అంతటి యోబు ఆ వినికిడి చేస్తున్నప్పుడు ఆయన బూడిదలోను ధూళిలోను పశ్చాత్తాపడతాడు. అంత పెద్ద పాపం ఏం చేసావయ్యా యోబు? దేవుని వాక్యం చెప్పింది నువ్వు యథార్థవంతుడివి. ఎంతటి యథార్థవంతుడైనా దేవుని సముఖానికి వచ్చేసరికి పశ్చాత్తాప భావం రావాలి. ఈ పశ్చాత్తాప భావం అనేది ఎప్పుడో బాప్తిజం తీసుకున్న రోజు కాదట. అన్ను దినము ఏ పొరపాటు జరిగినా స్వపరీక్ష చేసుకునేటప్పుడు తొట్టిలో పోయే ప్రతిసారి కూడా నేను సెటిలైట్ అవ్వాలి, అయ్యా మరలా నేను యథార్థ స్థితికి రావాలి. ఒక మాట చేత కానీ, పని చేత కానీ, క్రియ చేత కానీ ఏదైనా అపవాది పెనవేసుకుని ఉంటాడు కనుక నన్ను ఎక్కడ పడగొడుతున్నాడో, కుటుంబంలో పడగొడుతున్నాడో, భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, బిడ్డలు, కుటుంబాలు, అధికారులు, సంఘము, ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక రూపేణ అపవాది పడగొట్టడానికి చూసినప్పుడు, అయ్యా నీ ముఖ దర్శనంలో నేను సరిచేయబడాలి, నేను పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప పడని వాడు దేవుని ముఖము చూడలేదు. పిల్లలు గమనించి ఇక ఆరోది మనం చూసినట్లయితే దేవుని బుద్ధి జ్ఞాన సంపత్తుల బాహుళ్యత అన్నారు. రోమిలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ బాహుళ్యతనే ఇంగ్లీష్ బైబిల్లో రిచెస్ అన్నారు. రిచెస్ అంటే ఐశ్వర్యము. మనకి తెలుగు బైబిల్లో బాహుళ్యము అని కనిపిస్తుంది. ఎవరైనా చదవండి. రోమిలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం.
చదువుతున్నారా? రోమిలకు రాయబడిన పత్రిక. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములు అగమ్యములు అన్నారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని బుద్ధి జ్ఞాన సర్వసంపదల బాహుళ్యత ఐశ్వర్యం గురించి మాట్లాడారు. ఈ ఐశ్వర్యవంతం ఎలా అవుతారు అని ఆలోచన చేసినట్లయితే మనం ఎఫెసీ పత్రికలో మరో చోట, మీరు చదవద్దు కానీ, అపోస్తులైన పౌలు అంటారు కదా, ఇదిగో పరలోకములో ఏ తండ్రిని బట్టి కుమారులను పిలువబడుతున్నామో ఆ తండ్రిని ఎదుట మోకాళ్ళుని అంటారు. ఏం చేస్తున్నారటండి? మోకాళ్ళుని. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం అట బుద్ధి జ్ఞాన సర్వసంపదలు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ హృదయానికి ఎప్పుడైతే ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యతలు అనేవి అనుగ్రహించబడతాయో, నీ మనసుకు స్పర్శకు వస్తాయో, ఆ బైబిల్ని అక్కడ విడిచిపెట్టి మోకరిస్తారట. ఎలాంటి దేవుని గొప్ప దేవుని సన్నిధిలో నేనున్నానో, ఎంతటి గొప్ప దేవుని మాటలు నేను వింటున్నానో అనేది నీలో జరిగించేటటువంటి మార్పు. ఆ దేవుని ఎదుట మోకరిల్లి, అయ్యా ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప సంకల్పము, ఇంత గొప్ప ఆశ్చర్యము నేను తెలుసుకున్నానని మోకరించే స్థితికి నీకుండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మార్చగలిగేది దేవుని వాక్యం. గాడ్స్ ప్రెజెన్స్ అంటారు ఇదే. ఈరోజు చాలా మంది ఇలా టచ్ అని పడిపోవటం, ఎగిరి పడిపోవడం, అది కాదట. దేవుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదల బాహుళ్యత నీ హృదయాన్ని తాకినప్పుడు నిన్ను ఎవరో టచ్ అనరు, నిన్ను ఎవరో పడగొట్టరు, నీలోనే విధేయత అనేది వస్తుంది. ఆ మర్మం అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో, బుద్ధి జ్ఞాన సర్వసంపదల బాహుళ్యత, లేఖనాలు ఎంత పఠించగలిగినా, ఎంత గొప్పగా చెప్పగలిగినా, అయ్యా నేను తగ్గించుకునే మనసు, దేవుని సన్నిధిలో మోకరించే మనసు, దేవుని సన్నిధిలో విధేయత చూపించే మనసు, అహంకారపు మనసు తొలగిపోయింది. దేవుడు చేసే గొప్ప కార్యం వాక్యములో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మనలో చేస్తాడు. అదే నిజమైన జ్ఞానం. జ్ఞానం అంటే మాటకు మాటకు ఉత్తరం ఇవ్వటం కాదు. జ్ఞానం అనేది బ్రతుకు మార్చుకునేది, జ్ఞానం అనేది తగ్గించడం నేర్చుకునేది, జ్ఞానం అనేది గౌరవించడం నేర్చుకునేది, జ్ఞానం అనేది ఎదుటి వాళ్ళు మనకంటే గనులను తెలుసుకునేది జ్ఞానం. ఈ జ్ఞానము బుద్ధి జ్ఞాన సర్వసంపదల యొక్క బాహుళ్యత ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. ఎప్పుడు? దేవుని వాక్యం విన్నప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అయా చేంజెస్, నాలో మార్పులు వస్తున్నాయి. అయా పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యము ఒక్కసారిగా పడేసి 10 నిమిషాలు లేపేది కాదు, నీ జీవితంలోనే పడిపోతావు. ఏ కోపం ఉందో ఆ కోపంలో జీవితంలో మళ్ళా రాకుండా పడిపోతావు. అయ్యా నేను పాపంలో ఎప్పుడో చచ్చిపోయాను, నేను అయ్యా దురాశలో ఎప్పుడో చచ్చిపోయాను. పరిశుద్ధాత్మ కార్యము జరిగించే కార్యం అది. చాలా మంది ఆ మాట అంటే కోపం వస్తుంది, ఎందుకయ్యా పడిపోతున్నారంటే, పరిశుద్ధాత్మ ముందు ఎవరు నిలబడతారండి? పరిశుద్ధాత్మ ముందు నువ్వు ఫిజికల్గా పడిపోవడం కాదు, నీలో అహంకారం పడిపోవాలి, పాపం పడిపోవాలి, చెడు పడిపోవాలి, పాపం పడిపోవాలి. అయ్యా పరిశుద్ధాత్మను నా హృదయాన్ని తాకిన తర్వాత నా జీవితం మారిపోయి ఆ పాపం ఎన్నడూ చేయకుండా నన్ను బలపరిచింది. ఇదే బుద్ధి జ్ఞాన సర్వసంపదల యొక్క బాహుళ్యత, రిచెస్, ఐశ్వర్యం. ఈరోజు ఆ ఐశ్వర్యంలో మనం బలవంతులు. అయ్యా దేవుని వాక్యం నా హృదయాన్ని తాకింది కనుక నా జీవితం మారిపోయింది, అంతేక దేవుని వాక్యం నన్ను గద్దించింది, దేవుని వాక్యం నాతో మాట్లాడింది, పడేసేది కాదు కదా. దేవుని వారికి ఎప్పుడైతే నా హృదయాన్ని, మన అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో, వారి హృదయములో వారు నొచ్చుకుని వారు పొడవబడిన వారై దేవుని వాక్యము నీ హృదయాన్ని గాయపరిచినప్పుడు, ఆ గాయం నుంచి ప్రభు వారి సిలువలో నుంచి రక్తము నీళ్లు ఎలాగొచ్చినాయో, అయ్యా ఇదిగో అందులో ఉన్న అహంకారం తొలగిపోయింది. దేవుని వాక్యం నా హృదయాన్ని పొడిచినప్పుడు చెడు తలంపులు, కోపాలు, ఈర్ష, ఏదైతే పగలున్నాయో అన్ని తొలగిపోయాయి. నేను క్షమించడం నేర్చుకున్నాను. అది పరిశుద్ధాత్మ నాలో కలిగించేటువంటి బుద్ధి జ్ఞాన సర్వసంపదల యొక్క బాహుళ్యత జరిగించే ప్రక్రియ. దేవుని వాక్యాన్ని నేను వింటున్నాను కనుక, అయ్యా నేను ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఇప్పుడు నేను ఒక దేవుని సన్నిధిలో ఒక యథార్థవంతుడిగా మార్చబడుతున్నాను. నిరంతర ప్రక్రియ, ఏదేదో ఒకసారి జరిగే ప్రక్రియ కాదు ఇది. అయ్యా అయితే బలమైన వాక్యం చెప్పేది, ఈ రోజు నేను చెడిపోతాను, నేను రారంటే నువ్వు మళ్ళీ రావాలి దేవుని వాక్యం దగ్గరికి. అయ్యా నీ ముఖ దర్శనంలోనే మార్పులు జరుగుతున్నాయి, నీ వినికిడిలోనే నా జీవితం మార్చబడాలి, నా వ్యక్తిగత ప్రయత్నాలు జరగని పని దేవుని వాక్యం ఎంపవర్ చేయటువంటిదే. దేవుని వాక్యము బలపరిచేటటువంటి ప్రక్రియ. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయము 7 నుంచి మనం చూసినట్లయితే, ఈ లోకాధికారుల జ్ఞానం కాదు గాని దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపేగు ప్రభు సిలువను వేయకపోదు. ఇది చాలా మంది లోకాధికారులకు తెలియట్లేదు. లోకంలో చదువుకున్న వారైనా, డబ్బున్న వారైనా, అందచందాలు కలిగిన వారైనా ఇది తెలియాలి అని అన్నట్లయితే, మనం ఇప్పుడైతే ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటామో మోకరించగలుగుతాం. నీలో జరిగేటటువంటి మార్పులు నువ్వు చూడగలుగుతాం. ఇక చివరిది 7వ ఐశ్వర్యాన్ని గురించి మనం చూసినట్లయితే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్రీస్తును గూర్చిన నింద అనే భాగ్యం. ఏ భాగ్యం అండి? క్రీస్తును గూర్చిన నింద అనే భాగ్యం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తే, 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. చూడండి, ఇది చాలా ప్రాక్టికల్. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, శ్రద్ధగా. ఇది ఎంత ప్రాక్టికల్ అంటే, ఇక్కడ మనలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసి, మన స్టేజ్ మీద ఒక వ్యక్తిని ఇక్కడ నిలబెట్టండి, సంఘం అంతా ఆయన మీద లేనిపోని మాటలు తిట్టండి అన్నాం అనుకోండి. నోటుకొచ్చిన మాటలు అబండాలు వేస్తున్నప్పుడు, అబ్బాయి ఆయనకు ఒక టాస్క్ ఇస్తాం, నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఎవరే మాట అన్నప్పుడు, ఎవరే విమర్శ చేసినా ఏం చేస్తుండాలి? అతను నవ్వుతూనే ఉండాలి. సాధ్యమవుతుందా? సో ఎనీవన్, అలాంటి వాళ్ళు ఉన్నారా? నిన్ను లేనిపోని మాటలన్నీ అంటాం, నిందలు వేస్తాం, అబండాలు వేస్తాం, కానీ స్టిల్ నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఎవరైనా చేయగలరు అలాగా? చెప్పాలి. సో దీని యొక్క కాన్సెప్ట్ అదే, నింద భాగ్యం అని ఎంచుకోండి. క్రైస్తవ జీవితంలో నింద భాగ్యం ఏమిటండి? మోషే ఐగుప్తు రాకుమారుడు. ఐగుప్తులో సంపన్న దేశం. ఎలాంటి దేశం అంటే, ఆ రోజుల్లోనే సార్వభౌమైనటువంటి రాజ్యం. ఆ కీర్తి ఇప్పటికీ మనం ఐగుప్తులో చరిత్రలుగా చెప్పుకుంటూ ఉంటాం. పిరమిడ్ల గురించి కానీ, పురావస్తు శాఖలో ఏ దేశానికి వెళ్ళినా ఐగుప్తుకు సంబంధించిన పెట్టుకోవటానికి. అంతటి గొప్ప రాజ్యం, సార్వభౌముడైనటువంటి ఆ రాజ్యంలో ఉండే ఫరో వారసుడిగా ఉండవలసిన వాటి పరిస్థితి ఎక్కడొచ్చిందంటే, ఒక ఐగుప్తుని చంపటం ద్వారా మాటపడి మిథ్యాన్ అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి ఎవరైనా ఒక మంచి ఇన్కమ్ వచ్చేటటువంటి జాబ్ కోల్పోయాడు అనుకుందాం, బాధపడతాడా? బాధపడ్డా. వ్యాపారం నష్టపోయినా, వ్యవసాయం నష్టపోయినా, ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ లాస్ అయితే మనం బాధపడతాం. కానీ ఇక్కడ కంపారిజన్ ఎక్కడొచ్చిందంటే, క్రీస్తు కొరకు కంపేర్ చేసుకున్నాడు. ఎవరితోనండి? ఈ కష్టం నేను ఎందుకు పడవలసి వచ్చింది అని అన్నప్పుడు, క్రీస్తు నిమిత్తమై అని వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా స్వీకరించాడు. అంటే ఉదాహరణకి ఒక మాట ఏమిటయ్యా అంటే, సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక మాట నేను విన్నా. సాధు సింగర్ తండ్రి గారు చాలా సంపన్నుడు అయితే ఆయన వచ్చి అన్నాడట, ఇదిగో నువ్వు యేసు ప్రభుని అంగీకరించావు గనక నా ఆస్తిలో నీకు రూపాయి కూడా ఇవ్వను, వాళ్ళ సంపన్న కుటుంబం, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు సాధు సింగ్ ఒక మాట అన్నాడట తండ్రితో, తండ్రి నేను ఒక మాట చెప్తున్నా, నీకున్న ఆస్తి కాదు, లోకంలో ఉన్న ఆస్తి అంతా అక్కడ పెట్టి ఒకవైపు నా ప్రభుని పెట్టి నీకు ఏది కావాలంటే నాకు నా ప్రభు కావాలని చెప్తాను. ఆ తర్వాత ఆయన చాలా దేవుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నింద అనేది భాగ్యంగా ఎంచే స్వభావం ఎప్పుడు వస్తుందంటే, ఒక మోషే జీవితాన్ని చూడండి, ఒక యేసేపు జీవితాన్ని చూడండి, ఒక యేసు ప్రభు జీవితాన్ని చూడండి. లేఖనాలు మనం చదువుతూనే ఉంటాం, కానీ మాట పడడానికి మనం ఇష్టపడ్డాం. కానీ దేవుని మనసు కలిగిన వారు ఏమన్నారంటే, ప్రభువా నేను నీ వారసుని గనక నేను నిందింపబడుతున్నాను, సో ఐఎమ్ రిచ్, ఈ విషయంలో నేను నిందలు పడుతున్నాను అంటే, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో ప్రభువారు అంటారు కదా, జనులెల్లా నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి దూషించినప్పుడు పరలోకములో మీ ఫలము అధికమవును గనక మీరు ఆనందించి సంతోషించండి. మీరు చెయ్యని పనికి ఎప్పుడైనా నిందించబడుతున్నారా? మీ ఫలము అధికమవుతుంది. దేవుడు చెప్పిన మాట మీలో నెరవేర్చబడుతుంది. మీలో నిందలు వస్తున్నాయా? మీలో ఎవరైనా సరే తగ్గించి మాట్లాడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని హింసించాలనుకుంటున్నారా? మాటలతో గాయపరుస్తున్నారా? స్టిల్ దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకున్నా, ప్రభువా నువ్వు చెప్పినట్టే జరుగుతుందయ్యా, నేను ఒక మంచి పని చేయడానికి వచ్చాను, నా మీద నిందలు వస్తున్నాయా?
నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో విషయాలు రాయించారు. 1000 సంవత్సరాల క్రితమే ఆ గ్రంథంలో ఆ విషయాలు రాయించారు. ఈరోజు మన జీవితంలో చిన్న మాట అంటే ఎక్కడ లేని కోపం వచ్చిందంటే స్టిల్ అపవాది నీలో పనిచేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అయ్యా, నింద భాగ్యంగా ఎంచిన దేవుడు అయ్యా, ఈ లేఖనాలు అది చెప్తుందా? అయ్యా, నా మీద మాట పడకూడదు, ఎవరేమనకూడదు. బైబిల్ మనకు అలాగేం చెప్పలేదు కదా. బైబిల్ మనకు అలాగేం చెప్పలేదు. మిమ్మల్ని హింసించి దూషించి నిందించినప్పుడు పరలోకంలో మీ ఫలము అధికమగును గనక మీరు ఆనందించి సంతోషించుడి. ఆ మైండ్ సెట్ రావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. అయ్యా, నేను సహించాలి అంటే నా వల్ల కావట్లేదు, నీ వల్ల కాదనే బైబిల్ చెప్తుంది. నీ వల్ల కావాలి అంటే దేవుని వాక్యానికి సమయమే వి ప్రాక్టీస్. నీలో పేషెన్స్ రావాలి అంటే, ఓర్పు వలన ఆదరణ కలగాలంటే లేఖనాలను ధ్యానించాలి. అప్పుడు నీవు ఈ విషయమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతావు. ఎందుకంటే మనం ఈ విషయంలో నాకు తెలిసి ఎలాంటి పేదరికంలో ఉంటామంటే, క్రీస్తు విషయమైన నింద భాగ్యాన్ని ఎంచుకోవటంలో మన అకౌంట్లో ఒక పైసా కూడా ఉండదు మనకి. అంత పేదవాళ్ళం ఈ విషయంలో. ఎందుకని? మాట అంటే పడమనేటటువంటి మెంటాలిటీ మంది కనుక. కానీ మాట అంటే పడేటటువంటి కెపాసిటీ, అందులో ఆ రిచ్నెస్ మీలో కలగాలి అన్నట్లయితే దేవుని వాక్యాన్ని అభ్యాసము చేయటం వల్లే సాధ్యమవుతుంది. కనుక ప్రియులరా, దేవుని కృప 7 రకాల ఐశ్వర్యాల గురించి చెప్పారు. అందరూ రాసుకున్నారు కదా. నేను తప్పకుండా వాటిని పరిశీలిస్తాను. దేవుడు హృదయాలను తన యొక్క జ్ఞానము చొప్పున నింపునుగాక. ఆమేన్.